నమో कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतस्य सेवया भगवतीत्युत्तमश्लोके भक्तिर् नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण माताजी शन प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। ఎలా ఉన్నారు మాతాజీ? कृष्ण प्रभु जी, प्रणाम प्रभु जी, हरे कृष्ण। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माताजी। माताजी हरे स्लाइड शेयरिंग చేయగలుగుతారా? हरे कृष्ण प्रभु जी प्रणाम प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण प्रभु, माता। प्रणाम प्रभु। हरे कृष्ण మాతాజీ। అయితే ఈరోజు మనం మన యొక్క బ్రహ్మ మాధవ గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో మనకి ఎంతో గొప్ప ఆచార్యులు వచ్చారండి. అయితే అందులో ఎంతో ముఖ్యమైన మనకి ఎంతో పూజనీయులైన ఎంతో ఆరాధ్యులైన మనకి పూజ్యశ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి గురించి ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. అయితే ప్రభుపాదుల వారి గురించి తెలుసుకునే ముందు ఆయన యొక్క కఠోర శ్రమ, ఆయన యొక్క గురువు పట్ల ఉన్న ఆ భక్తి మరియు హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రపంచమంతటా గూడా వ్యాప్తింపజేయాలని, మన యొక్క ఈ మానవ జీవితాన్ని ఉద్ధరించాలని ఆయన యొక్క తపన, ఆయన పడ్డ కష్టాలు అది ఎంతో మనకి చిరస్మరణీయం. మరియు మనల్ని ఎంతగానో ఉత్తేజితులను చేస్తాయన్నమాట. అయితే ఈరోజు ప్రభుపాదుల వారి గురించి తెలుసుకునే ముందు మనము ఆయన యొక్క జీవితం ఎలా గడిచింది, ఆయన యొక్క జీవితం యొక్క ఉద్దేశము, ఆయన మనకిచ్చిన ఆ భక్తి మనకిచ్చిన ఆ భక్తి యోగా యొక్క పద్ధతి ఎలాంటిదనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే మన ప్రభుపాదుల వారిని మొట్టమొదటగా ప్రభుపాదుల వారు మన భారతదేశంలోని కోల్కతాలో మనకి 1896వ సంవత్సరము సెప్టెంబర్ 1న ఆయన అవతరించడం అనేది జరిగింది. అయితే మొదటగా భగవంతుడు ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రపంచాలని సృష్టించాడు. అయితే ఎవరైతే బద్ధజీవులు ఉంటారో వాళ్ళని మాత్రం ఈ భౌతిక ప్రపంచంలో ఉద్ధరించడానికి మనల్ని ఈ భౌతిక ప్రపంచానికి పంపించారు. అయితే వేదాల ద్వారా మనము భగవంతుని తెలుసుకొని
తిరిగి భగవద్భక్తి ద్వారా మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకునే విధంగా భగవంతుడు ఎంతో ఎంతో మంది ఆచార్యులని భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచం వైపు పంపించారు. అయితే వారిలో ముఖ్యులైనటువంటి వారు మన ప్రభుపాదుల వారు. అయితే ప్రభుపాదుల వారు తన యొక్క గురు మహారాజ్ యొక్క ఆదేశాన్ని అనుసరిస్తూ మన భారతదేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశంలో కూడా ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని తీసుకెళ్లారనమాట. అయితే ప్రభుపాదుల వారు ఇలా ఒక ఒక యోగి, ఒక మహాభక్తి యోగి అనేవారు అవతరిస్తారని చెప్పేసి మనకి సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడు 5,000 సంవత్సరాల క్రితం మనకి చెప్పేశారనమాట. అదే కాకుండా శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ వారు తన యొక్క మ్యాగజైన్ అయినటువంటి సజ్జన తోషన్‌లో కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మహామంత్రాన్ని ప్రొపగేట్ చేయడానికి ఒక మహాయోగి అనేవారు అవతరిస్తారని చెప్పేసి ఆయన ఎంతో కాలం ముందుగానే ప్రిడిక్ట్ చేశారనమాట. అయితే ఆ కాలం అనేది మనకి ఈ 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు ఎలా అయితే హరినామాన్ని మన దేశవ్యాప్తంగా కూడా ఈ హరినామాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని వ్యాప్తింపజేశారో, అలానే ప్రభుపాదుల వారు ఇస్కాన్ అనే ఒక మహా సంస్థాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచమంతటా కూడా ఆయన ఈ హరే కృష్ణ ఉద్యమాన్ననేది స్థాపించారు. అయితే ప్రభుపాదుల వారు మొదటగా సెప్టెంబర్ 1, 1896లో కలకత్తా నగరంలో జన్మించారన్నమాట. అయితే వారి యొక్క తల్లిదండ్రులు గౌర్ మోహన్ దే మరియు వారి యొక్క తల్లి గారి పేరు రజనీదే. అయితే వారు పుట్టినప్పుడు ప్రభుపాదుల వారికి అభయ చరణ్ అని పేరు పెట్టారు. అభయ చరణ్ అంటే భగవంతుని యొక్క చరణాలకు ఎవరైతే సరెండర్ అవుతారో వారికి ఎటువంటి భయం అనేది ఉండదు. అందుకోసమని అభయ చరణ్ అని చెప్పేసి పేరు పెట్టారనమాట. అయితే ఆయన పుట్టినప్పుడే వారి తండ్రి గారైన గౌర్ మోహన్ దే గారు ఒక జ్యోతిష్యుడికి చూపిస్తారనమాట. చూపించినప్పుడు ఆయన ప్రభుపాదుల వారిని చూసి ఆయన యొక్క జాతకం ప్రకారం ఈయన తన 71 ఏట తను ప్రపంచాన్ని అంటే పాశ్చాత్య దేశానికి వెళ్తారు. ఈయన సముద్రం దాటి పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ 108 భవ్య మందిరాల్ని స్థాపించారు అని చెప్పేసి ముందుగానే చెప్తారనమాట. అయితే ఈ అభయ చరణ్ మన ప్రభుపాదుల వారు సువర్ణ ములిక్ అనే ఒక సమాజానికి చెందినవారు. పుట్టుకతోటే వారి తల్లిదండ్రులతో సహా వీళ్ళందరూ కూడా గౌడీయ వైష్ణవులనమాట. అంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అనుచరులు. కనుక ఈ గౌర్ మోహన్ దే తండ్రి గారైన గౌర్ మోహన్ డే గారు చిన్నప్పటి నుంచే అభయ చరణ్‌కి మన కృష్ణ చైతన్యం మీద ఎంతగానో ప్రోత్సహించేవారనమాట. అయితే గౌర్ మోహన్ దే అతనొక చిన్న బట్టల వ్యాపారి. అతనికొక చిన్న బట్టల దుకాణం ఉండేదనమాట. అలా బట్టల దుకాణాన్ని నడిపించుకుంటూ ఒక సాధారణమైన ఒక మధ్య తరగతి జీవనాన్ని గడిపేవారనమాట. అలా గడుపుతూ ఉంటే వీరి ఇంటి యొక్క ఎదురుగా రాధాకృష్ణుల యొక్క మందిరం ఉండేదనమాట. వీళ్ళు సువర్ణ ముల్లికులు కాబట్టి వీళ్ళ యొక్క సమాజంలోని వాళ్ళే ఒక 100 సంవత్సరాల వరకు రాధాకృష్ణ టెంపుల్‌ని వీళ్ళు మేనేజ్ చేశారనమాట. సో, అలా ప్రభుపాదుల వారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో సహా రోజు వెళ్లి గుడిలోకెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం, అక్కడ సేవ చేయడం అనేది చేసేవాళ్ళనమాట. అయితే 6 ఏళ్ల వయసులో మనకి ఒరిస్సాలో జగన్నాథ ఆహ్, రథయాత్ర అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. అయితే ప్రభుపాదుల వారు తన 6వ ఏటనే తన తండ్రి గారి యొక్క పర్మిషన్ తీసుకొని జగన్నాథ రథయాత్రని చాలా సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించడం అనేది జరిగిందనమాట. అయితే చిన్నప్పుడు ప్రభుపాదుల వారి తల్లిగారు ప్రభుపాదుల వారు లండన్‌కి వెళ్ళి ఒక మంచి న్యాయవాది అవ్వాలి అని చెప్పేసి కోరుకునేది. కాకపోతే ప్రభుపాదుల వారి తండ్రి వారైన
గౌరమోహన్ దే గారు మాత్రం దానికి ఇష్టపడలేదు. ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతికెళ్ళిన తర్వాత ఎక్కడ తను చెడిపోతాడు, తన కొడుకు చెడిపోతాడని చెప్పేసి తనని అటువైపు ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడలేదనమాట. అయితే అభయ్ చరణ్ తన చిన్నప్పుడు కలకత్తాలోని క్రైస్తవ మిషనరీ పాఠశాలలో చదువుకుంటూ, అదే విధంగా స్కాటిష్ చర్చ్ కాలేజ్‌లో తన యొక్క కాలేజ్‌ని ప్రారంభించాడనమాట. 1918లో మనకి కాలేజ్ టైంలోనే, కాలేజ్ డేస్‌లోనే ప్రభుపాదుల వారికి తన యొక్క తండ్రి గారైన గౌరమోహన్ దే రాధారాణి దత్తచే వివాహం చేయించారనమాట. అయితే వారికి 5గురు సంతానం కలిగారు. అయితే ఆయన కళాశాల నుంచి పట్టా పొందిన తర్వాత ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ అనేది స్టార్ట్ జేయడం జరిగింది. అయితే ప్రభుపాదుల వారు అప్ అప్పుడు మనం బ్రిటిష్ యొక్క పాలనలో ఉన్నాం గాబట్టి, ఆ సమయంలో మహాత్మా గాంధీ వారి సహాయ నిరాకరణోద్యమానికి ఎంతగానో ఆకర్షితులై ప్రభుపాదుల వారు గూడా అందులో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారనమాట. అయితే ఆయన చివరికి ఆ ఉద్యమంలో ఎంత చురుగ్గా పార్టిసిపేట్ చేశారంటే, చివరికి ఆయన యొక్క ఏదైతే పట్టా తీసుకున్నారో, ఆ పట్టాని గూడా రిజెక్ట్ చేశారనమాట. సో, స్కాటిష్ కాలేజ్‌లో ఆయన పట్టాభద్రులు అయినప్పటికీ గూడా తను పట్టా తీసుకోలేదు. అయితే ఇదంతా తన కాలేజ్ వరకు జరిగిన యొక్క వృత్తాంతం అనమాట. మరియు 1922లో ప్రభుపాదుల వారు తన యొక్క ఆప్తమిత్రుడైనటువంటి నరేంద్రనాథ్ ముల్లిక్ ఆయన బాగా ఒప్పించి, మనకి ఇక్కడ ఒక చక్కటి సన్యాసి వచ్చారు. మీరు ఒకసారి రండి, నాతో వచ్చి మనం ఎళ్లి కలుద్దాము అని చెప్పేసి అనేసరికి ప్రభుపాదుల వారు మొదట నిరాకరించినా కూడా తర్వాత ఇంకా తన యొక్క మిత్రుడు పదే పదే బతిమలాడుతున్నాడని చెప్పేసి, సరే అని చెప్పేసి ఆయనతో పాటు వెళ్తారనమాట. అయితే అక్కడ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ యొక్క ఆ ఉపన్యాసం విన్న తర్వాత, ఆ ఉపన్యాసంలో గురు మహారాజ్, "నువ్వు చదువుకున్న యువకుడివి గదా! చైతన్య మహాప్రభు సందేశాన్ని నువ్వు ఎందుకు తీసుకొని ఆంగ్లంలో వ్యాప్తి చేయకూడదు?" అని ప్రశ్న అడగ్గా, దానికి ప్రభుపాదుల వారు బదులుగా, "ఇప్పుడు మనం ఆంగ్లేయుల యొక్క వాళ్ళ చేతిలో ఉన్నాము. మనకింకా స్వతంత్రం రాలేదు. చైతన్య మహాప్రభు యొక్క బోధనలు ఎవరు వింటారు?" అని చెప్పేసి తిరిగి అడగగా, అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఇచ్చిన సమాధానానికి అభయ్ శరణ్ ఎంతగానో తృప్తి చెందుతాడు. తృప్తి చెందిన తర్వాత అప్పుడే ఆయన మనసులో మన ప్రభుపాదుల వారు తనని గురువుగా స్వీకరిస్తారనమాట. ఇంకా ఫార్మల్‌గా స్వీకరించలేనప్పటికీ కూడా మనసులో తనని ఆధ్యాత్మిక గురువుగా స్వీకరిస్తారనమాట. తరువాత ఇక ప్రభుపాదుల వారు తిరిగి అలహాబాద్‌లో స్థిరపడతారు. అక్కడ 1933 ఆ సమయంలో గౌడియా మఠం నుంచి దీక్ష తీసుకుంటారనమాట. సో, 1928లో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ని కలిసిన తర్వాత 1928 వరకు పెద్దగా ఏం పరిచయం ఉండేది కాదు. అయితే ఎప్పుడైతే అలహాబాద్‌కి ఈయన మకాం మారుస్తారో, అక్కడ అలహాబాద్‌లో ఒక కేంద్రం ప్రారంభించడానికి గౌడియా మఠ్ నుంచి అక్కడగా వచ్చిన కొంతమంది సాధువులు, సన్యాసులను కలిసి వాళ్ళకి ప్రభుపాదుల వారు రెగ్యులర్‌గా విరాళాలు ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, వాళ్ళతో క్లాసులు చెప్పించడం అట్లాంటివి చేసేవారనమాట. అయితే 1932లో ఆయన బృందావనంలోకెళ్ళిన తర్వాత అక్కడ మొట్టమొదటిసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారిని మళ్ళీ తిరిగి ఆయన సందర్శిస్తారనమాట. 1933లో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక కొత్త ఆలయానికి మూల స్తంభం వేయడానికి అలహాబాద్‌కొచ్చినప్పుడు, అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు మన ప్రభుపాదుల వారికి దీక్ష ఇస్తారు. దీక్ష ఇచ్చి అభయ చరణారవింద అని పేరు పెడతారనమాట. ఆ తర్వాత ఒక 3 సంవత్సరాలు మన ఆహ్, అభయ చరణారవింద ప్రభుపాదుల వారు మన ఆయన గురువుగారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారిని సందర్శించినప్పుడల్లా ఆయన చెప్పే ఉపన్యాసాలు చాలా జాగ్రత్తగా వినేవారు. ఆ తర్వాత
1935లో కొన్ని కారణాల వల్ల ఆయన బొంబాయికి వెళ్లారు. ఆ తర్వాత 1937లో తిరిగి కోల్‌కత్తాకి వచ్చారనమాట. ఆ సమయంలో ఆయన దగ్గర ఉన్న డబ్బులు గాని, విరాళాలకివ్వడము, గౌడీ మఠంలో ఉన్న సాధులని, సన్యాసుల్ని కలవడము, కీర్తనలు చేయడము, ఉపన్యాసాలివ్వడము, మరియు రాయడము అలాంటి కొన్ని సహాయ సహకారాలు అందించేవారనమాట. అయితే 1936లో తిరిగి బృందావనంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిని కలుస్తారనమాట మన ప్రభుపాదుల వారు. అక్కడ అక్కడి నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ తీసుకుంటారనమాట. అయితే ఈ తీసుకున్న ఇన్‌స్ట్రక్షన్ తన జీవితాన్నే మార్చేసింది. అయితే అక్కడ తన గురువుగారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ గారు, "నీకెప్పుడైనా డబ్బులొస్తే పుస్తకాలు ముద్రించు" అని చెప్పేసి ఆయనకొక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారనమాట. అయితే ఆ ఇన్‌స్ట్రక్షన్‌ని ప్రభుపాదుల వారు సీరియస్‌గా తీసుకొని చివరికి ఈ ఇన్‌స్ట్రక్షన్‌ని తన యొక్క జీవిత లక్ష్యంగా మార్చుకుంటారనమాట. అయితే జనవరి 1, 1937లో మళ్ళీ తిరిగి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ల వాళ్ళు ఒక లేఖ రాస్తారనమాట. లేఖలో గూడా ఆయన ఈ గౌడీయ వైష్ణవ యొక్క ఫిలాసఫీని ఆంగ్లంలో బోధించమని కోరుతూ ఒక లేఖ రాస్తారు ప్రభుపాదుల వారికి. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోతారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఆయన యొక్క సీనియర్ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని వనప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు 1937లో. అయితే ఆ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి యొక్క ఆయన యొక్క రచనలకు గాని, ఆయన యొక్క నిష్టకు గాని, భక్తికి గాని ఎంతోమంది మెచ్చుకుంటూ ఆయనకి 1939లో భక్తి వేదాంత అనే ఒక బిరుదునిస్తారనమాట. అంటే భక్తి వేదాంత. భక్తి అంటే కృష్ణ భక్తి, వేదాంత అంటే వేద జ్ఞానంలో ఆయనకున్న ఆ పరాకాష్ఠకి అర్థమనమాట. అలా 1939లో ఆయనకి భక్తి వేదాంత అనే బిరుదునిస్తారనమాట. అయితే ఇన్ని సంవత్సరాలు గూడా ప్రభుపాదుల వారు తన యొక్క గురు మహారాజ్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్‌ని ఫాలో అయితూ 1944లో తొలిసారి 'బ్యాక్ టు గాడ్‌హెడ్' అనే మ్యాగజైన్‌ని ఆయన ప్రారంభిస్తారనమాట. సో, ఆయన ఒంటరిగానే ఈ పత్రిక రాయడము, దాన్ని సవరించడము, దానికోసం ఆర్థిక సహాయాన్ని తీసుకోవడము, ఆ తర్వాత వాటిని పంపిణీ చేయడము, ఇవన్నీ ఆయన ఒంటరిగా సింగిల్ హ్యాండెడ్‌గా అన్నీ చేసేవారనమాట. అయితే ఆయన చివరికి ఆహ్, ఈ యొక్క 'బ్యాక్ టు గాడ్‌హెడ్' మ్యాగజైన్‌ని ప్రచురిస్తూనే 1952లో 'లీగ్ ఆఫ్ డివోటీస్' అనే ఒక సమితిని, భక్తుల యొక్క సమితిని ఆయన ఝాన్సీ అనే ఒక ఊరిలో ఆయన స్థాపిస్తారనమాట. అది ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఒక 2 సంవత్సరాలకే అది ఆగిపోతుంది. తర్వాత ప్రభుపాదుల వారు తన యొక్క ఆహ్, ప్రచురణల్ని గాని, తన యొక్క 'బ్యాక్ టు గాడ్‌హెడ్' మ్యాగజైన్ గాని, దానిని మాత్రం అలానే కొనసాగిస్తూ ఉన్నారనమాట. అయితే ప్రభుపాదుల వారికి కలలో చాలా సార్లు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు "నీవు సన్యాసాన్ని వెంటనే స్వీకరించు" అని కలలో చెప్పడం జరిగింది. అయితే చివరిగా 1959లో సెప్టెంబర్ 17న మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళు తన యొక్క సన్యాసాన్ని తీసుకోమని చెప్పేసి కలలో చెప్పిన తర్వాత, వాళ్ళ యొక్క ముఖ్య అనుచరులైన ఆహ్, భక్తి ప్రజ్ఞాన్ కేశవ స్వామి మహారాజ్ వారి ఆశ్రమంలో అధికారికంగా ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారనమాట. సో, అలా ఏసీ అని ఆ పేరు ముందు వచ్చేస్తుందనమాట. అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అని చెప్పేసి ఆయన యొక్క పేరుతో పాటు ఆయన యొక్క ఆ సన్యాస పేరును కూడా అమర్చడం జరుగుతుందనమాట. ఆ తర్వాత 1962 నుంచి 1965 ఈ మధ్య కాలంలో మన ప్రభుపాదుల వారు రాధా దామోదర ఆలయంలో బస చేస్తారనమాట. అక్కడ నుంచి ఆయన సంస్కృతంలో, ఆంగ్లంలో మన యొక్క గౌడీయ వైష్ణవాలు ఉన్న ఎంతోమంది గోస్వాములు వాళ్ళ యొక్క రచనలు,
భాగవతంపై ఎంతో క్షుణ్ణంగా ఆయన పరిశీలించి, పరిశోధించి వాళ్ళ యొక్క అనువాదాలని ఇంగ్లీష్‌లోకి అనువదిస్తారనమాట. ఆంగ్లంలోకి అనువదిస్తారనమాట. ఆ సమయంలోనే ఆయన ఆహ్, మొదటి 3 సంపుటాలు భాగవతం, శ్రీమద్ భాగవతంని ఆయన ఆహ్, దాన్ని రాసి, దాంతో పాటు అనువదించి, ఉత్పత్తి చేయడం, నిధులు సేకరించడం మరియు ముద్రణలో గూడా ఆయన విజయం సాధిస్తారనమాట. ఇలా చేసే క్రమంలో ప్రభుపాదుల వారు ఇక అమెరికాకి పయనించాలి అని ఆయన ఎంతో దృఢ సంకల్పంతో ఉన్నారనమాట. పాశ్చాత్య దేశాలకి తన యొక్క గురుగారు చెప్పిన ఏదైతే ఈ గౌడీయ వైష్ణవ యొక్క ఆ ఫిలాసఫీ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని పాశ్చాత్య దేశానికి తీసుకెళ్ళాలని చెప్పేసి ప్రభుపాదుల వారు ఎంతగానో పరితపించేవారు. అయితే ఆయన తన యొక్క దృఢ సంకల్పం ముందు తనకున్న ఎన్నో ఇబ్బందులు గూడా దాటవేసి, చివరికి ఎంతో కష్టంతో ఆయనకి అమెరికాలో స్పాన్సర్‌షిప్ ఇచ్చేవాళ్ళు. అంతే కాకుండా భారతదేశంలో అధికారిక ఆమోదాలు మరియు ప్రయాణానికి టికెట్లు అవన్నీ గూడా ప్రభుపాదుల వారు సంపాదిస్తారనమాట. అయితే ఈ సమయంలో ప్రభుపాదుల వారికి సింథియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ అధిపతి అయిన శ్రీమతి మొరార్జీ దేశాయిని సంప్రదించి, "నేను ఇలా అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాను" అని అన్నప్పుడు మొదట ఆవిడ దీనికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ప్రభుపాదుల వారి వయసు అప్పటికి 69 వరకు వచ్చాయి. మరియు ప్రభుపాదుల వారికి అక్కడ తెలిసిన వారు గూడా ఎవరు లేరు. ఆయన ఆరోగ్యరీత్యా గూడా అక్కడికి వెళ్ళడం ప్రమాదం అని చెప్పేసి ఎంతగానో ప్రాధేయపడింది. చివరికి అంగీకరించలేదు కూడా. అయితే ప్రభుపాదుల వారు మాత్రం అస్సలు వదలకుండా ఎంతగానో బతిమిలాడి చివరికి ఆమెని ఒప్పింపసాగారనమాట. అలా ఆమె ఒప్పుకున్న తర్వాత జలదూత అనే ఒక సరుకు రవాణా నౌకలో ప్రభుపాదుల వారు 1965 ఆగస్టు 13న తన 69వ సంవత్సరంలో అమెరికాకు పయనిస్తారనమాట. దాదాపు 35 రోజుల వరకు ఈ ప్రయాణం అనేది కొనసాగిందనమాట. అయితే ప్రభుపాదుల వారు వారితో పాటు ఒక సూట్ కేసు, ఒక గొడుగు, కొంచెం ఎండిన తృణధాన్యాలు, ఆ తర్వాత రూ. 40 అంటే మనకి అమెరికన్ కరెన్సీలో చూస్తే $7 అన్నమాట. దాంతో పాటు శ్రీమద్ భాగవతం యొక్క మొదటి స్కందం యొక్క 300 కాపీలు, వాల్యూమ్ సెట్స్ అవన్నీ తనతో పాటు తీసుకెళ్తారనమాట. అయితే ప్రభుపాదుల వారు ఈ యొక్క సముద్ర ప్రయాణంలో 2 చాలా తీవ్రమైన గుండెపోటు ఎదుర్కొంటారనమాట. అయితే ఆ గుండెపోటు ఎదుర్కొన్నప్పుడు ఆయనకి కల్లో భగవంతుడొచ్చేసి, "నేను నీతో ఉన్నాను. నీకు ఇకపై ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్నీ నేను చూసుకుంటాను" అని చెప్పేసి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ప్రభుపాదుల వారికి ఆహ్, ఆ ధైర్యం ఇవ్వడం జరిగిందనమాట. అయితే ప్రభుపాదుల వారు సెప్టెంబర్ 17న 1965లో బోస్టన్ నౌకాశ్రయానికి చేరుకుంటారు. అప్పుడు ఆయనకి ఎటు వెళ్ళాలో గూడా తెలీదనమాట. కుడి వైపు వెళ్ళాలా? ఎడమ వైపు వెళ్ళాలా? గూడా తెలీదు. ఆయన పెట్ట నిండా శ్రీమద్ భాగవతం స్కందాలున్నాయి. అది తప్ప అక్కడ ఎవరు తెలీదు. ఎటు వెళ్ళాలో తెలీదు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రభుపాదుల వారు న్యూయార్క్ నగరానికి చేరుకుంటారనమాట. హరే కృష్ణ. అయితే 1965వ సంవత్సరం వరకు ప్రభుపాదుల వారి జర్నీ ఈ విధంగా ఉంది. ఆ తర్వాత రాజేష్ ప్రభుజీ తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। ఏమి యాడమిల్ మాతాజీ, ఏమి యాడమిల్? यस प्रभु जी, सर यस प्रभु, क्लियर గా ఉంది. ఓకే, దండవత్ ప్రణామం. ప్రణామం ప్రభు. హరే కృష్ణ. మూకం కరోతి వాచాలం పంగం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురు దీనదారిణి వందే పరమానందమాధవం శ్రీ చైతన్యేశ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జయ గురుదేవ్.
శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామం. హరే దండవత్ ప్రణామం హరే ప్రభుజీ. కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ. దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. అందరికి దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభు ప్రణాం ప్రభు. మాతాజీలకు ప్రభువులకు హరే కృష్ణ ప్రభుజీ దండవత్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద్ ప్రణాం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ప్రభుపాద్ ఆయన వచస్సు చూస్తేనే ఒక రకమైన ఆకర్షణగా ఉంటుంది. చూపుకే సంథింగ్ అట్రాక్షన్, కొట్టొచ్చినట్టు లేకపోతే ఏదో డిక్టేట్ చేస్తున్నట్టు ఒక స్పార్క్, ఒక తేజస్సు, ఒక ఆకర్షణ, ఒక మూర్తి భవించిన పవిత్రత, ఇవి ఆయనలో గమనించినటువంటి విషయాలు. అవే ఆయన జన్మతా వచ్చాయి కూడా. తల్లిదండ్రులు సంస్కారవంతులై నందున కృష్ణ భక్తిలో ఆయన పుట్టుకతోనే జన్మతః ఆ సంస్కారంలో వచ్చినటువంటి ఆయన పుణ్యము, ఆయన సుకృతి. చతుర్విధ భజంతే మాం సుకృతినో అర్జున అర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానించ భరతర్షభ అని కృష్ణుడే స్వయంగా చెప్పినట్టు తన సంస్కారము, తన సంస్కృతి, తన సుకృతులు అనేది అలా ఉండడం వల్ల పుట్టుకతో ఆయనను ధ్యానించే స్మరించేటువంటి అవకాశం రావడము, నన్ను నమ్మిన వాడికి, నా గురించి నాకు శరణు చేర్చిన వాడికి నేను గైడ్ చేస్తానని కృష్ణుడు చెప్పినట్టు తనను నమ్ముతున్నందువల్ల 1896 నుంచి 1922 వరకు, అనగా 26-27 ఇయర్స్ గడిచినా కూడా ఒక గురువును దర్శించడానికి, ఒక సత్పురుషుని దర్శనం అనేది ఆయనకు జరగడం, ఆ సత్పురుషుని దర్శనం జరగడం వల్లనే ఆయన లైఫ్ టర్న్ అయింది. అక్కడ యూ టర్న్ అయి మనకు మేలు చేయడానికి ఆ భగీరథ ప్రభావం అనేది, జ్ఞాన ప్రభావం మన వైపు ప్రవహించింది. అదర్వైజ్ he will go to his own destination. ఆయన మార్గంలో వెళుతున్న వాడిని శ్రీల భక్తివేదాంత ఠాకూర్ను దర్శించడం, ఆయన గమ్యం అనేది మార్పు వచ్చింది. అంతవరకు శారీరక స్వేచ్ఛ కొరకు భారతదేశ దాస శృంఖలాలను త్యజించడానికి స్వాతంత్రోద్యమం జరుగుతున్న తరుణంలో ఆయన చేసిన ప్రయత్నము ఏంటి? మహాత్మా గాంధీకి ఆ స్వాతంత్రోద్యమంలో పోరాడాలన్న ఆయన ఉత్సాహంతో పోయినటువంటి వాడికి శరీరం కాదు, దాస్యం కాదు, అంతకన్నా మించిన ఆత్మ మరీ దాస్య స్థితిలో ఉంది, దాని చైతన్యం చేయాలన్న స్పృహ కలగడం, ఆ స్పృహ వైపు మళ్లించి అనేక లక్షలు కోట్ల జీవుల, పతిత జీవులకు ఈనాడు పతిత పావనుడైనటువంటి శ్రీల ప్రభుపాదికి మరొకసారి ప్రభుపాదికి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. 1965లో కరెక్ట్గా నేను నా డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 1965 ప్రభుపాద ప్రయాణము అమెరికాకు స్టార్ట్ అయింది. 1965 అమెరికా అడిగిడి. ఆ తరుణంలో ఆయన పడ్డ అవస్థలు ఇంతవరకు ప్రభు చెప్పుకుంటే వచ్చారు. అక్కడ అగర్వాల్, ఎవరు పేరు, గోపాల్ అగర్వాల్ మరియు సాలి అని ఇద్దరు దంపతులు. ఇక్కడ వాళ్ళ మిత్రుడు ఇచ్చినటువంటి అండర్టేకింగ్ తో అక్కడ ఉన్న తన కొడుకు గోపాల్ అగర్వాల్ ఆయన కేర్ టేకర్ గా ఉంటారని ఆయనను ఆథరైజేషన్ ఇచ్చినటువంటి ఆయన దగ్గర 1 నెల ఆశ్రయంలో ఉండి అక్కడ పరిస్థితులు చూస్తుంటే ఆయనకి ఏమాత్రము తన గమ్యం ఇదేనా, 2 నెలల వీసాలో వెళ్ళాడు. ఆ 2 నెలలు కాస్త అటు ఇటు తిరగడంలో 1 నెల గడిచిపోయింది. ప్రభుపాద్ ఇది కాదు, నేను చేయాల్సింది ఉంది. ఎప్పుడో ఒకసారి పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్టల్లో దిగినైనా పెన్సిల్వేనియాకి వెళ్ళాలని, అక్కడ నుంచి న్యూయార్క్ ఒకసారి వెళ్ళాలని,
తన ఏకైక గమ్యం పెట్టుకున్నటువంటి ప్రభుపాద్ ఆ బట్లర్ నుంచి బయలుదేరుతూ ఆ ఇల్లును కూడా తానకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ చిన్న గది, ఆ చిన్న ఇల్లును, ఒకే ఒకరు ఉన్నటువంటి తనకు సపోర్టర్ను వదిలేస్తూ న్యూయార్క్ ప్రయాణం అవుతుంటాడు. న్యూయార్క్ ఆ ఇల్లు దాటడమే ఆయనకు ఒక ఆవేదన, ఒక ఒంటరితనము, ఒక లేని కష్టాలు కొని తెచ్చుకున్నటువంటి అయ్యాడు. ఇక్కడ మరొక మలుపు ఏంటంటే, మనకి ఇది కష్టాలు అని అంటుంటాం కాదు. కృష్ణ భాషలో, ప్రభుపాద భాషలో చెప్పాలి అంటే, మనం మెటీరియలిస్టిక్ ను మనమే గొప్పవాళ్ళు అని అనుకున్నప్పుడు, అంటే మనం ఏదో చేయగలము, నేను చేయగలను అని అనుకోవడం కన్నా కృష్ణుడు చేయిస్తున్నాడు అనుకుంటే దానిలో మనకు గమ్యము మరియు శాంతి లభిస్తుంటది. ప్రభుపాద ఏమనుకున్నాడు, నన్ను ఇక్కడ నుంచి కష్టాలు పెట్టడం కాదు, ఈ నాకు భౌతిక ఉన్న సుఖాలు, నాకు ఉన్న ఆశలన్నిటి తెచ్చేస్తాడు. మన గజేంద్ర మోక్షంలో చూస్తుంటాం, అనేక కష్టాలు పడ్డటువంటి గజేంద్రుడు కుట్టు సురిసి ఉన్నడో లేడో అంటూ ఆర్తత్రాణ పారాయణం అని లాస్ట్కి ఏమంటాడు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నప్పుడే ఆ శ్రీహరి వైకుంఠం నుంచి కదిలిండట. అన్యదా శరణం నాస్తి, ఇంకా నాకు ఎవరు లేదు, నథింగ్ ఈజ్ దేర్ బట్ ఫర్ యువర్ హెల్ప్. ఆ పరిస్థితి వచ్చింది నిజంగా. న్యూయార్క్ లో చూస్తుంటే కంట నీరు పెట్టే పరిస్థితి అంటే ఎవరు ఆయనను ఆశ్రయించారు. హరే కృష్ణ, ఏమంట హరే కృష్ణ. సరే, ఇక్కడ న్యూయార్క్ 1966 లో తర్వాయినట్టు న్యూ వర్జీనియాకు వెళ్తాడు 1968 లో. వెళ్ళి అక్కడ నుంచి తాను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, పాశ్చాత్యులకు భౌతిక సుఖాల పట్ల మోజు మక్కువ ఉన్నటువంటి వారిని ఆధ్యాత్మిక వైపు చేయాలి అంటే అంత సులువైన కార్యం కాదు. ఒకసారి నేను వర్డ్స్వర్త్ హిస్టరీ చదువుతాను, గుడ్ బుక్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్ ఆర్ గుడ్ బుక్స్ అనే ఒక కొటేషన్ విన్నాను. నిజమే, గుడ్ బుక్స్ అనేటివి మనకు దొరుకుతాయి. గుడ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఈ రోజుల్లో దొరకడం కష్టం. ఎవడు మంచి ఫ్రెండ్ అనేది సాధ్యం కాదు. కానీ బుక్కులు మాత్రము మంచిగా దొరికితే వాటిని పట్టుకుంటే మనకి ఎంతో జ్ఞానం, ఎంతో మనకు మార్గదర్శనం లభిస్తుంటది. ఆ మార్గదర్శనం ఇవ్వడానికి కొరకే ప్రభుపాద కష్టపడి రాత్రింబవలు సంస్కృతంలో ఉన్నటువంటి వాటిని వాళ్ళకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇంగ్లీష్లోనికి తర్జుమా చేయడము, ఇంగ్లీష్లో డిక్టేట్ చేసి రాసుకొని వాటిని ప్రింట్ చేసి ఆ ప్రింట్కి అయ్యే అనేక కష్టాలకు, అనేక ధన ఖర్చులకు కూడా అందరిని యాచించి, అందరిని తాను ఏంటో అని అనుకోకుండా కూడా అందరిని యాచించి చేసినటువంటి దాని వల్ల వాళ్లకు రెడ్ హ్యాండెడ్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందని. ఒకసారి చెప్తే అర్థమవుతుందో లేదో తెలియదు. ఎన్నిసార్లు పొద్దంతకు అస్తమానం వాళ్ళని కూర్చుండబెట్టి చెప్పలేం కదా ఈ ఆత్మజ్ఞానము. అందుకని బుక్కుల పైన ఆయన ఇంపార్టెంట్ ఇచ్చాడు. బుక్కులు ఎందుకు ఇచ్చారంటే రెడీమేడ్ ఇన్ఫర్మేషన్, రిసోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అక్కడ ఉంటుంది. నువ్వు ఏ పొద్దున, ఏ రాత్రి, ఏ పగలైనా నువ్వు ఇష్టం ఉంటే ఒకసారి పేజీలు తిరిగేస్తే ఒక శ్లోకం వస్తుంది. ఆ ఒక శ్లోకంలో ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఏ క్షణాన్ని ఏ ఎఫెక్ట్ ఇస్తుందో తెలియదు. ఏ క్షణానికి ఏదేమౌనో ఎవరు ఇంచెదరో, చేసిన కర్మము ఫలములు పొందక దాటేవారెవరు. అంతకు ముందు ఉన్నటువంటి మన కర్మలు ఈ ఇంట్యూషన్, ఈ ఇంజెక్షన్ అనేది వల్ల మనకు ప్రయాణము సులువుగా అవుతుందని నమ్మి ఈ బుక్కులను ఎక్కువ రాయడంలో ఉన్నటువంటి ఉద్దేశం అది. ఆయన బుక్కులని వితరణకే ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు అంటే, ఒక్కసారి మనకి చెప్పిన జ్ఞానం వాడు మర్చిపోతాడేమో. ఎందుకని? హరే కృష్ణ. ఎందుకని మర్చిపోయింది? మన కలియుగ వాసులకు అంత జ్ఞానం లేదు ప్రభు. జ్ఞానం లేక కాదు, మనం సహవాసులు ఎక్కడ ఉన్నాము? అసలు ఉండదు ఎక్కడ? భౌతిక ప్రపంచంలో మురికి కుంపలో ఉన్నాము. మురికి కుంపలో ఉన్నప్పుడు శుద్ధం కావాలంటే ఎప్పుడవుతుంది? అంత కాదు అది.
దానికి ఈ మురికి ఈ బంధాల నుంచి బయటపడాలంటే భవబంధాల నుంచి బయటపడాలి అంటే ఒక్కనాడయ్యే శ్రమ కాదు. దానికి పునరపి మళ్ళీ ట్రై అంటిల్ సక్సెస్ అన్నారు యువనేత ఎవరు? వివేకానంద ప్రభుజీ. వివేకానంద. ఇవాళ వారి జన్మదినోత్సవం జ్ఞాపకం Yes, చేసుకోండి. Yes, it is the proud of India. Once enlightened the Indian greatness in the court of అమెరికాలోనే ఆయన ఒకరు. సేమ్ ప్యారలల్ గా ప్రభుపాద్ వాళ్ళు ట్రై చేసింది అదే. ఏం ట్రై చేయాలి? ట్రై చేయడానికి కొరకు వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి అంటే వాడి దగ్గర లేదు కదా, సోర్స్ లేదు, వాని పరిస్థితులు ఎవరు లేరు, ఒక్కరు కూడా అక్కడ భక్తి అనేది లేదు. ఉన్న కాస్తో కూస్తో ఉన్నటువంటి ఈ సంగీత విద్వాంసులు కళాకారులు అనుకున్న వాళ్ళు ప్రభుపాదుని కూడా కలిశారు. పాపం కలిసి వాళ్ళ నుంచి ప్రభుపాద్ పారిపోవలసి వచ్చింది. ఎందుకు అంటే వీళ్ళు భౌతికవాదులు, వీళ్ళు ఎంత మట్టుకు పరమాత్మను వదిలేసినటువంటి సంగీత సంతోషంలో మునగాలంటున్న వాళ్ళను వదిలేయడం. ప్రభుపాద్ నమ్మింది ఏ సంగీతమైనా మనిషికి శాంతి ఇస్తుంది అంటే హరినామ స్మరణ లేనిది ఏది శాంతి ఇవ్వదు అన్నది దృఢంగా బలంగా నమ్మినటువంటి మూర్తిభవించినటువంటి పరమాత్ముడు గురువు మన శ్రీల ప్రభుపాద్. అంతవల్లనే ఆయన అంత బలంగా నమ్మాడు కనుక మనకి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాడు. ఆయనకే ఆ విశ్వాసం లేకుండా ఉండి ఉంటే మనకి ఎలా చెప్పగలడు? ఎందుకంటే కృష్ణుని ఎవరైతే పూర్తిగా నమ్ముతారో, ప్రతి వారిలో కృష్ణుని చూస్తారో, ఆ కృష్ణుడు అతన్ని ఎప్పుడు మర్చిపోడు, ఎప్పుడు చూడకుండా పోను అని గీతాలో 6:30లో చెప్పాడు. 1 minute అంటే రైట్. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. అతన్ని నేను ఎవరైతే నన్ను ఎప్పుడు చూస్తూ ఉంటాడో, ఎవరైతే నన్ను అన్ని జీవులలో అన్ని వేళలో నా ఉనికిని గుర్తిస్తూ ఉంటాడో అటువంటి వాణ్ణి నేను వదలలేను అని కృష్ణుడు చెప్పిన సిద్ధాంతాన్ని బలంగా నమ్మినందున అందరికీ అదే చెప్పాలని ఆ బుక్కులను అందరికీ అందించేటట్టు చేయాలి. యథాతథంగా యాజ్ ఇట్ ఈస్, భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అనేది నేను ఫస్ట్ టైం 2023లో విన్నాను. యాజ్ ఇట్ ఈస్ ఏంది ఇంకా మళ్ళీ అనుకున్నాను. యాజ్ ఇట్ ఈస్ అంటే అప్పుడు అర్థమైంది నిజంగా యాజ్ ఇట్ ఈస్ అని. అంటే యాజ్ ఇట్ ఈస్ అనేది లేకుండా పోవడం వల్ల ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు భాష్యాలు చెప్పకుండా ప్రభుపాద్ ఓన్లీ కృష్ణ మెసేజ్. ఎందుకంటే ఆయన కృష్ణుని శక్తావేశం అవతారంలోనే ఒక స్పార్క్ లాగా వచ్చి మామూలు మనిషిలాగా జీవించి మనకు ఇన్ని బోధనలు, ఇన్ని గ్రంథాలు, నిజంగా గ్రంథాల పేర్లు వింటుంటేనే మనకు ఆ పేర్లు లీస్ట్ చదవడానికే మనకు ఆయాసం వస్తుంది. ఆ పేర్లు చదవడము, ఆ మ్యాటర్ చదవడము, దాన్ని జీర్ణించింది దాన్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది అది సామాన్య మానవునికి సాధ్యమయ్యే పని కాదది. కానీ ప్రభుపాదుడు ఎలా చేశాడు అంటే జస్ట్ ఆఫ్ మెర్సీ ఆఫ్ కృష్ణ, అంతే కదా. కృష్ణ మెర్సీ అనేది ఉన్నప్పుడు కృష్ణుని చేయదలుచుకుంటే కృష్ణ మెర్సీకి తోడైంది గురువుల ఆశీర్వాదం. ఆయన గురు మహారాజ్ చెప్పింది ఏంటంటే నీవు చేయగలవు, నువ్వు చెయ్యి అని చెబుతూ సీనియర్ డివోటీస్, సీనియర్ గురు, సీనియర్ శిష్యులు ఉన్నా కూడా ప్రభుపాదుల దగ్గర పిలుచుకొని శ్యామకొండ ప్రాంతంలో ఇక్కడ మన బృందావనంలో ఒకసారి భక్తి వేదాంత సరస్వతి ఠాకూరు వెళుతూ వాకింగ్కి వెళుతూ ప్రభుపాదుని ఒంటరిగా పిలిచి మిగతా శిష్యులను పక్కకు పెట్టి, చూడు ఈ గౌడీ వైశ్య సంఘము ఈ పరంపర విచ్ఛిన్నమయ్యే పరిస్థితులకు వచ్చింది, దీనిని కంట్రోల్ చేయాల్సి ఉంది, దీనికి పవిత్రత అవసరము అని ఆయనకు సూచనగా, సలహాగా, నమ్మకంగా చెప్పగలిగిండు. అంటే ఒక గురువు యొక్క విశ్వాసం అంతటి పొందగలిగిందంటే అది అతి ఉన్నతమైనటువంటి ఆయనకు సత్కారమే. అంతటి
సత్కారం పొంది అంతటి పవిత్రమై ఆ గురులు ఎక్కడో పద్ధతులు ఉన్న వాళ్ళను ఆంగ్లేయులకు అసలుకు ఏం రాదు, ఏమి భౌతికంగా తప్ప వాళ్ళు భౌతికంలోనే గొప్ప అనుకునే వాళ్లకు ఈ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, పరమాత్మ చేయాలని దానికి ప్రొసీజర్ పెట్టాడు. నేను ఒకనాడు చెప్తే అయిపోదు అని ఇంతకు ముందు క్లాసులో చెప్పింది ఏంటంటే ప్రొసీజర్ కావాలి, ఈ ప్రొసీజర్ ఫాలో అయితే యూ విల్ రీచ్. ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేసి ఆ రోడ్ మ్యాప్ కొరకు వేద పాఠశాల 1972లో స్థాపిస్తారు. స్థాపిస్తే అప్పుడు చేరింది ముచ్చటగా 3 స్టూడెంట్స్లు వేద పాఠశాలకు వేస్తే 1975 నాటికి 150 థరో స్టూడెంట్స్ అయినారు వేదం నేర్చుకునే వాళ్ళు. ఎక్కడ? భారతదేశంలో కాదు, అమెరికాలో 150 మంది మొత్తము వేద పాఠశాలలకు స్టూడెంట్లకు అయినటువంటి ఘన చరిత్ర కలిగిన ప్రయత్నం చేసినటువంటి శ్రీల ప్రభుపాదికి ప్రణామములు. మరియు ఇక్కడ 1975 తర్వాత ఇక మరి అప్పుడు ఆ ప్రయత్నంలో తనకు ధన సహాయం కొరకు ఇండియా నుంచి చాలా ప్రయత్నం చేశారు, కానీ ఇండియా నుంచి అంత సపోర్ట్ లభించలేదు. అక్కడనే ఉన్నటువంటి భక్తులు స్పాంటేనియస్గా కృష్ణ మెరిసి కృష్ణ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళను ప్రభావితం చేయడం వల్ల వాళ్ళే డొనేట్ చేయడం. న్యూయార్క్లో ఉన్నటువంటి మంచి భవనం, ఎంత గొప్ప భవనం వచ్చిందంటే ప్రపంచంలో లేనటువంటి ఇస్కాన్ మందిరాన్ని మనం నిర్మించగలిగారు అక్కడ. ఒకే గొడుగు కిందికి అందరిని తేవాలని ప్రభుపాద చేసినటువంటి ప్రయత్నము అనిర్వచనీయము, అభేద్యము కూడాను. ఇంకెవరు ఇది చేయలేరు అనేది చెప్పవచ్చు. ఇక మనకు భారతదేశానికి వస్తే వారి పీరియడ్లో వారి కాలంలో జరిగినటువంటి మనకు అద్భుతాలు 1976లో 76 కన్నా ముందు 74లో ఇంత చేస్తున్నప్పుడు అమెరికాలో మనం అనుకున్నంత ఈజీగా కాదు. వాళ్ళ కొరకే మన దేశం నుంచి తన ప్రాణాన్ని తన లైఫ్ను కూడా త్యాగం చేసి వెళ్ళిన ప్రభుపాదకు వచ్చిన సత్కారం ఏంటంటే ఈయన వేరే మతస్థులను హిందూ మతంలోని కలుపుతున్నారని కోర్టులో వాద్యం వేశారు. హరే కృష్ణ, వినబడుతుందా? కోర్టులో కేసు వేశారు. అందులో ప్రభుపాదను బాధ్యులుగా చేసినటువంటి ఇష్యూ జరిగింది. ఎందుకని కోర్టులో వికెట్లు వేశారు? బలవంతంగా మార్పిడి చేస్తున్నారు అని. బలవంతంగా మార్పిడి ఇప్పుడు మన సంఘంలో చూస్తే ఎవరు చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారో మనకు అనుభవ సత్యం. కానీ ప్రభుపాద చేసింది ఎవరిని మార్చాడు? ఒక హిప్పీలను మార్చాడు. హిప్పీలు ఎవరు? వ్యభిచారంగా అలవాటై, జూదానికి అలవాటై, మద్యచారానికి అలవాటు బానిసైన వారిని సత్పురుషులుగా మార్చి హరినామస్మరణ చేయించడానికి ప్రయత్నం చేసి వాళ్ళని సత్పురుషులుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ సంఘము మా వాళ్ళను చెడగొడుతున్నది అని షూట్ వేశారు. అందుకు ప్రభుపాద ఏమాత్రం వెనుకోకపోకుండా తాను ఉన్న గ్రంథాలన్నింటినీ, రెఫరెన్స్లన్నింటినీ 5000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కృష్ణ బోధల నుంచి ఆ కృష్ణ బోధనలు ఎలా ఉపయోగపడుతున్నాయి, ఈ సమాజానికి నవనిర్మాణ సమాజానికి ఉపయోగపడే సిద్ధాంతము తప్ప వ్యభిచారాలను తయారు చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా. ఇక్కడ అమెరికా సిద్ధాంతం ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదు. మంచిదే, వ్యక్తి స్వేచ్ఛ. ఏంటి వ్యక్తి స్వేచ్ఛ? జీవేరా నిత్య కృష్ణదాస్, జీవుడు కృష్ణదాసుడే, కృష్ణ సేవ కొరకు వెళ్ళాల్సినటువంటి స్వేచ్ఛను వదులుకొని బంధాల్లో ఇరుక్కుంటున్నటువంటి మనిషిని, జీవిని యూటర్న్ చేస్తూ తనను గమ్యాన్ని మార్చి వారి జీవిత గమ్యాన్ని సూచించినందుకు తప్పుగా పట్టి ఆయనకు నేరం కింద అభియోగం జరపబడింది. కానీ విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, కృష్ణుని జ్ఞానమే మనను రక్షించింది అన్నట్టుగా ఆ జ్ఞానము కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు అదే కోర్టు, ఏ కోర్టు అయితే ప్రభుపాదుని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన కోర్టులోనే ప్రభుపాదకు మంచి తీర్పు వచ్చింది. ఏంటంటే ఇస్కాన్ అనేది ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి సంస్థని, ఇది
బలవంతంగా మత మార్పిడి చేసినటువంటిది కాదని, ఇందులో హేతుబద్ధత ఏంటంటే అందులో మంచి ఆ మతంలోని ఆ వ్యవహారంలో ఉన్నటువంటి మంచిని గ్రహించిన మనవాళ్ళు అందుకు అట్రాక్ట్ అయ్యారు తప్ప వాళ్ళు బలవంతంగా చేసింది ఏమి లేదని తీర్పిచ్చింది. ఇది ఇస్కాన్ సభ్యులకు, ఇస్కాన్ వాళ్ళకు నిజంగా తెలుసుకోగలిగినటువంటి పరమ సత్యం. ఇప్పటికైనా మన వాళ్ళకు తెలుస్తుందో లేదో కానీ ఎందరికి తెలుసో తెలియదు. ఇస్కాన్ యొక్క బ్యాక్ చరిత్ర, ఇంతటి ఘనమైనటువంటి చరిత్ర ఉంది అంటే అంతటి కోట్లో కూడా నెగ్గుకొని తన సశీలతను కాపాడుకున్నటువంటి సంస్థ. అంటే ప్రభుపాదు లాస్ట్ లో కూడా చాలా కష్టపడతాడు. ఏంటంటే ఈ పవిత్రంగా ఉన్నటువంటి సంస్థ ఏమైనా పాడైతుందేమో, పాడు కాకుండా అన్ని ఈ జీబీసీ అని పెట్టేసి గవర్నింగ్ బాడీ కమిషన్ పెట్టి కమిటీలు పెట్టేస్తూ ఎక్కడికక్కడ ప్రక్షాళన చేస్తూ పవిత్రత కాపాడడానికి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నారు ప్రభుపాద్. ఇక చిన్నగా మన హైదరాబాద్ సంఘటనకి వస్తే 1976 ప్రభుపాద్ ఫస్ట్ విజిట్ లో వచ్చినప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తము అకాలం, వర్షాలు లేవు, 3 సంవత్సరాల నుంచి లేవు. అప్పుడు నేను 10 to 11 years ఏజ్. నిజంగా దుర్భరమైనటువంటి కరువులో మనిషికి తాగడానికి నీళ్లు లేనటువంటి రోజుల్లో ప్రభుపాద్ హైదరాబాద్కు వచ్చినప్పుడు పుల్లారెడ్డి వారికి ఆశ్రయం ఇచ్చేసి, రైట్, థ్యాంక్ యూ మాతాజీ, అక్కడ వచ్చినప్పుడు వారిని సంకీర్తన ఉద్యమము, హరినామ స్మరణ చేయండి, మీ 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 పవిత్రత మీకు లభిస్తుంది. ఓం అపవిత్ర పవిత్రం వా సర్వావస్థగతోపి వా యస్పరేత్ పుండరీకాక్షః స బాహ్యాభ్యంతర శుచి శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని ఈ బాహ్య అంతరాలను శుచి చేయడానికి చేసే మంత్రాలు. ఈ మంత్రాన్ని ప్రభుపాదులు అప్పుడు శిష్యులకు ఉపదేశం ఇచ్చే ముందు వారికి శుచి చేయించి చేశాడు. కానీ ఇప్పుడు ఈ శుచి చేస్తూ హరినామస్మరణ గిన చేస్తే ఖచ్చితంగా భగవానుడు కృష్ణుడు రెస్పాండ్ అవుతాడు అని ప్రభుపాద్ చెబితే అందరూ ఛాలెంజ్గా చెప్తారు. నిజమా? అయితే చూడండి, ఒక్కసారి మా దగ్గర వర్షం పడని మరి మీరు చేస్తే పడుతుందా అని అడిగారు. పడుతుంది, మీ విధంగా అనుకుంటే పడుతుందిలే అని ఇదే ఇస్కాన్ మన శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ మందిరం ప్రాంగణంలో కంటిన్యూగా చేస్తున్నటువంటి ఆ హరికీర్తన, హరి సంకీర్తన, మహామంత్ర సంకీర్తనల వల్ల కరెక్ట్గా 4 గంటలకు వర్షం స్టార్ట్ అయ్యి ఆ 1000 మంది ఆ వర్షంలోనే తడిచిపోయారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది ఒక అద్భుతమైనటువంటి పులకాంచితమైనటువంటి సన్నివేశం. అంటే ఒక మంత్రానికి ఇంతటి పవిత్రత ఉందా అనేది జనాలు నమ్మలేని సత్యం అది. కానీ ప్రభుపాద్ చేసి చూపించాడు. ఇంకొకటి, ప్రభుపాద్ యొక్క మాట వినకుండా అడ్డంగా పోయినందుకు మనకు ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. అది ఎక్కడ అంటే జుహు టెంపుల్ నిర్మాణం. జుహు టెంపుల్ ఎక్కడ ఉందండి? హరే కృష్ణ. బాంబే. ఎస్ ప్రభు, బాంబే. దానికి ఒక చరిత్ర. ప్రభుపాద్ వారు అక్కడ ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి ఇక్కడ టెంపుల్ కడితే బాగుంటుంది, దయచేసి మీరు మాకు డొనేట్ చేయండి, ఈ స్థలాన్ని మాకు వదిలిపెట్టండి, కృష్ణుని పరమాత్మ రాధాకృష్ణ మందిరాన్ని చేద్దాం, ఇక్కడ కృష్ణ మందిరాన్ని నిర్మిద్దాం అని చెప్తే అక్కడి లోకల్ ఇంకా గుండాలని వచ్చాము వాళ్ళు అడ్డుపడతారు. అంటే మాఫియా అడ్డుపడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థలం ఇవ్వమని. అది కొంచెం కాస్టబుల్ ల్యాండ్. కాస్టబుల్ ఇప్పుడు మనం అబిడ్స్ కూడా ఏం కాస్టబుల్ తక్కువ కాదు కదా, హైదరాబాద్ హైయెస్ట్ సెంటర్ పాయింట్లో ఉంది. అయితే కానిస్టేబుల్ సెంటర్లో అడిగినందుకు ఇవ్వరు, ఎంత బతిలాడిన ఇవ్వరు. ఆఖరుకు ప్రభుపాద్ స్వయంగా వారి ఇంటికి వెళ్ళి ఆ వావిడను వాళ్ళ వైఫ్ను అడిగి, అమ్మ కొంచెం మీ వారిని కంట్రోల్ చేసుకోండి, చెప్పండి ఇది కృష్ణన్ టెంపుల్ అమ్మా, నరసింహస్వామి ఆజ్ఞ అమ్మా, ఇది చెప్పండి అమ్మా, వినండి, దయచేసి అడ్డుపడకమని చెప్పండి అమ్మా అని చెప్తే వినడు వాడు. వినకుండా పోవడం వల్ల ప్రభుపాద్ కఠినంగా కూర్చున్నాడు, ఖచ్చితంగా ఆ టెంపుల్ కావాల్సిందే అని.
చరిత్ర గుర్తుకొస్తుంది ఎవరికైనా? హరే కృష్ణ. హరి బోల్ ప్రభుజీ గుర్తుకొస్తుంది ప్రభుజీ. ఎస్ ప్రభు చదివాను ఇవన్నీ. వెళ్ళొచ్చాం ప్రభుజీ. ద్వారకాయాత్ర హరే రిటర్న్ కృష్ణ. వెళ్ళాం. ఈ రోజు కాకతాళీయము నరసింహ జయంతి కూడా అది సేమ్ నరసింహ మంత్ర పఠన చేస్తూ ప్రభుపాదుల వారు కంటిన్యూగా కూర్చున్నారు. కరెక్ట్ గా ఇవాళ వాదన చేస్తున్న అతను బయటకు టూర్లో వెళ్ళడం, ఆన్ ద వే he was faced యాక్సిడెంట్, నో మోర్. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి రాలేదు బాడీ. అంటే ఆ నరసింహుడే ఈ కృష్ణ కార్యానికి అడ్డుపడితే భరించడం అనే మనకు తెలుసు కదా. నన్నేమన్నా భరిస్తాను కానీ నా భక్తులకు అడ్డుపడితే, నా భక్తుల అసౌకర్యం కల్పిస్తే క్షమించేది లేదన్నది భగవత్ నిర్ణయాన్ని కూడా ఈ జూ టెంపుల్ నిర్మాణంతో మనకు ప్రూవ్ చేసినటువంటి ప్రభుపాదులకు మనొకసారి ప్రణమిల్లుదాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక మనకు అత్యంత నిజంగా నాకు ఫస్ట్ టైం ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి ఇష్యూ ఆత్మ సాక్షాత్కారం అనే బుక్ చదివాం. నిజంగా ఆత్మ సాక్షాత్కారం బుక్లో ఆ క్వశ్చన్ ఆన్సర్స్, ఆ లెటర్స్, ఆ రెస్పాన్స్ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ మ్యాటర్ చూస్తుంటే ఎస్ దిస్ ఈస్ ది డెప్త్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్, ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ మనకు ఉంటేనే మనకు రోజు మన శిక్షా గురువులు ఋషికేశ్ దాస్ ప్రభు, గోవర్ధన్ గిరి ప్రభు, గంగాపాల ప్రభులు చెప్తుంటారు, పుస్తకాలు చదవాలి. పుస్తకాల్లో ఏముందయ్యా పుస్తకాలు? అయ్యో కాదే పుస్తకం కదా, హరినామస్మరణ చేశాను ప్రభు. హరినామస్మరణ అనేది మీరు చేస్తున్నది శుద్ధి, డెప్త్ కావాలి, ధనం కావాలి, రిజర్వాయర్ కావాలి అంటే బుక్కులు చదవాల్సిందే. ఆ బుక్కులు చదవడం వల్ల ఆత్మ సాక్షాత్కారం అనే బుక్కు రియల్గా ఒక్కసారి టర్న్ చేసి, అంతకుముందు ఇస్కాన్ ఆ పదం వినంగానే ఇదేదో ఫారెన్ వాళ్ళది మనది కాదులే అనుకొని కనీసం నేను టచ్ కూడా చేసేవాడిని కాదు చిన్నప్పుడు. 2001 to 2010 వరకు హైదరాబాద్ సిటీలో పనిచేసిన దౌర్భాగ్యము హ్యాబిట్స్ టెంపుల్కి వెళ్ళలేకపోయాను. ఉన్నదని కూడా తెలియదు. అంటే కాలం కలిసి రావాలి, గురువు ఆజ్ఞ కావాలి, గురువు ఆశీర్వాదం కూడా కావాలి. ఎక్కడో కాస్తో కూస్తో ఆ పుణ్యము మనకు అబ్బితే తప్ప రాలేదు అనేది కృష్ణ సాక్షాత్కారం చెబుతుంది. ఇక్కడ అన్నిటికీ మించి ప్రతివాడు కూడా, అల్పుడు కూడా, చిన్నవాడు కూడా పవిత్రుడయ్యడానికి అవకాశము చూపించినటువంటి ప్రభుపాదుల వారికి నిజంగా మనము రుణపడి ఉండాలి. ఎందుకు అంటే ఏబిసిడి అనేది మనకు ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్లో నేర్చుకున్నాం కాదు. ఇక్కడ జీవితంలో అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, బుక్స్ రీడింగ్, హరే కృష్ణ, హోలీ నేమ్ చాంటింగ్, డైటీ వర్షిప్ అండ్ ధామ్ నివాస్. ఈ ప్రాసెస్లో చేస్తూ ఉండు. 16 రౌండ్స్ ఖచ్చితంగా చేస్తూ ఉండు. డెఫినెట్లీ టుడే ఆర్ టుమారో యూ విల్ బి గెట్ through this world and definitely your birth will be reserved and preserved at Goloka Vrindavan. This is the Prabhupada message and blessings to us. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. ఇంకెవరైనా ఏమైనా చెప్పగలిగితే దీనికి యాడ్ చేయగలరా? ప్రభుపాదుల గురించి ఎంత చెప్పిన తక్కువే. యాక్చువల్లీ హరే కృష్ణ, ప్రభుపాద్ గురించి మాట్లాడాలంటే వాస్తవంగా ఐ వాస్ రియల్లీ అన్కంఫర్ట్ టుడే. లాస్ట్ 2 days నుంచి బిజీ షెడ్యూల్ ఉన్న గురుగారు గంగపాల ప్రభు, నేను యాక్చువల్ స్పాంటేనియస్ చూస్తున్నాను, నేను ఇట్లా స్క్రీన్ మార్చడంలో ఏలుబడ్డది. ప్రభు మీరు చెప్తారా అన్నారు. చెప్పండి అనేసి చెప్తారని మీరు చెప్పండి, అక్కడ సత్యరాజ్ ప్రభు చెప్తారు, మీరిద్దరు కలిసి సోమవారం చెప్పేసేయండి. హరే కృష్ణ. ఇంకేం చేస్తూ గురువు ఆజ్ఞ అయినప్పుడు చెప్పాలి అంతే అని చెప్తున్నాము. ఏమైనా తప్పులుండే క్షమించండి, ఏమైనా సరిదిద్దడానుకుంటే నాకు సహకరించండి, నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థిస్తూ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ, ఎనీ మోర్ కామెంట్స్ అండ్
నా ధన్యవాద ప్రభుజీ, హరిబోల్ ప్రభుజీ. బాగా ధన్యవాదాలు. చెప్పారు, ఇద్దరు బాగా చెప్పారు. హరి బోల్ Thank ప్రభు. సత్యరాజ్ Thank you, ప్రభు మీరు Mataji. బాగా చెప్తారు. హరే Thank you, కృష్ణ Hari. ప్రభుజీ, హరే కృష్ణ ప్రణామం. హరి బోల్ ప్రభుజీ, ధన్యవాదాలు. హరి బోల్. టైం కరెక్ట్ మెయింటైన్ చేసిన ప్రభు. హరే కృష్ణ కానీ ఇంకా ప్రభుజీ. వినాలని ఉంది ప్రభుజీ. అవును మాతాజీ, అదే ప్రభుపాద గురించి ఒకనాడు చెప్పేది కాదు ఇది. ఎన్ని రోజులు చెప్పుకుని పోతు కానీ కొంచెం టైం ఇచ్చి ఉంటే ఇంకా చేద్దాం, మరొకసారి ఇంకోసారి తీసుకోవచ్చు దీని గురించి. ప్రస్తుతానికైతే మీ ఆజ్ఞ వహించి మీ ఆశీర్వాదంతో ఈ డోడే ఫస్ట్ సెషన్ అనేది ఇది. ఏది మన గురు పరంపరలో చేసుకున్న ఆ ట్రయల్లో ఈ మాది స్టార్టింగ్ అయింది.